నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్. ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్. వివిధ కంప్యూటర్ కోర్సులకు వడ్డాది ట్రస్టులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపిన ట్రస్ట్ చైర్మన్ వడ్డాది రాజేష్. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ వెల్లడి. మే 1వ తేదీ నుండి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులో 14 అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపిన స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పిన్నమనేని సాంబశివరావు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు గుడివాడ టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు గుడివాడ టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులు కార్యకర్తల నడుమ 70 కిలోల కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించారు. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. నవ్యాంధ్ర రూపకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తిరిగి టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గోర్జీ సత్యనారాయణ, మాజీ చైర్మన్ లంకాదాశ్రీ ప్రసాదరావు, దింట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలుగా ఏవీ లేని ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి పేరు తీసుకొచ్చి మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ అన్ని వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకెళ్తూ అందరూ ఒక దీవెనలతో 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గురువారం నియోజకవర్గం ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు అనేక విధాలుగా సాయం అందించి లాభం చేసి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి గారు ఈరోజు 69 వేడుకలు. ఈరోజు 5 సంవత్సరాలు గారు ప్రజలే వాళ్ళ కుటుంబంగా, ప్రజానికమే ఆయన కుటుంబంగా ముందుకెళ్తూ ఈరోజు ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ఆయనకు ఉండాలని చెప్పని, దేవులందరూ ఒక ఆశీర్వాదం, అన్ని మతాల దేవుళ్ళకు ఆశీర్వాదం ఆయనకు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పని ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఒక అండగా ఉంటూ, ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మా పెద్ద కొడుకుగా భావిస్తూ ఆయనే మాకు అండ, ఆయన వల్లనే ఈ రోజున మేమింత బ్రతుకు సాగిస్తున్నామని చెప్పి వృద్ధులు, వికలాంగులు మాట్లాడుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 69వ పుట్టినరోజు. ఈరోజు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని అన్న నందమూరి తారక రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజున నవ్యాంధ్రప్రదేశ్లో మున్ముందుకు తీసుకెళ్లడమే కాకుండా పేదలకు అండగా నిలబడేది తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే అని చెప్పి ఈ రోజున ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారే మళ్ళా మాకు కావాలి, మా అన్నయ్య మళ్ళీ మాతో ఉండాలి, ఆయనే మళ్ళీ మాకు కావాలని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున 100కి 80 మంది మహిళలు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆయన పడుతున్నటువంటి కష్టం. ఈ 69 సంవత్సరాల వయసులో కూడా నిత్యం నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి. మరలా రేపు 23వ తారీఖు రిజల్ట్స్ రాగానే 4వసారి ముఖ్యమంత్రిగా 130 సీట్లు పైన మెజారిటీతో ఏకఛత్రాధిపత్యంగా రాబోయే 5 ఏళ్లలో భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి మరలా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్ మరింత ముందుకెళ్తుంది. రాబోయే కాలంలో పోలవరం మరి పూర్తయ్యి 3 పంటలకి నీళ్లు వచ్చి మన కృష్ణా డెల్టా, ముఖ్యంగా మన గుడివాడ నియోజకవర్గ ప్రజానికి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి కోరుకుంటూ మరి ఆయనకి మా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. నెహ్రూ చౌక్ సెంటర్లోని వడ్డాది ట్రస్ట్లో నగరాలకే పరిమితమైన కంప్యూటర్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వడ్డాది రాజేష్ పేర్కొన్నారు. నెహ్రూ చౌక్ సెంటర్లోని వడ్డాది ట్రస్ట్లో నగరాలకే పరిమితమైన కంప్యూటర్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వడ్డాది రాజేష్ పేర్కొన్నారు.
ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో ఖరీదైన జావా, C++, లాంటి కోర్సుల్లో 3 నెలల పూర్తి శిక్షణ ఇస్తామని, శిక్షణతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ అందజేస్తామని, పట్టణ పరిసర ప్రాంతాల విద్యావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజేష్ పేర్కొన్నారు. వడ్డాది చారిటబుల్ తరపున గత 15 సంవత్సరాలుగా ఇక్కడ కంప్యూటర్ నేర్పుతున్నాము. ప్రతి సంవత్సరం 1000 మందికి కంప్యూటర్ నేర్పాలనే ఉద్దేశంలో ఇక్కడ ప్రతి ఒక్కరికి టైపింగ్ దగ్గర నుంచి C++, వరాకులు, జావా వరకు చెప్పడం జరుగుతుంది. ఇంజనీరింగ్ పిల్లలు హైదరాబాద్ వెళ్ళి నేర్చుకునే బదులు ఇక్కడ వస్తే అక్కడికి వెళ్ళి 30-40 వేల రూపాయలు తీసుకునే బదులు ఇక్కడికి వస్తే మా టీచర్తో మీకు ఇక్కడ ఈ 3 నెలలు నేర్పి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మా ట్రస్ట్ తరఫున నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చే సంస్థ ఏకైక సంస్థ మన ఆంధ్రాలో గుడివాడ వడ్డా చారిటబుల్ ట్రస్ట్ ఒక్కటే. కనుక ఎవరైనా గుడివాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా సరే మా ట్రస్ట్కి వచ్చి మా సేవలు వినియోగించాలని కోరుతున్నాము. అలాగే ఇది కంప్యూటర్ నేర్పుతున్నట్టు కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి. దాదాపు మా ఇన్స్టిట్యూట్లో 50 కంప్యూటర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవగాహన కోసం కంప్యూటర్ నేర్పడానికి టీచర్స్ మొత్తం మహిళా టీచర్స్ ఉన్నారు. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఈ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకుంటే రాబోయే తరాలకి ఉద్యోగాలు రావడం కూడా అవకాశం కలుగుద్ది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంతం టౌన్ వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్కి వస్తే మీకు కంప్యూటర్ నడపడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నేను టీచింగ్ చెప్తానండి. టీచింగ్ అంటే ఇప్పుడు వచ్చేసరికి 8th క్లాస్ పిల్లల కాడి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, జాబ్ చేసిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. జాబ్ చేయడం అంటే వాళ్ళకి వచ్చి సబ్జెక్ట్ పరంగా వస్తుంది, కానీ టైపింగ్ అనేది ఎక్కడ ఫోకస్ ఉండదు. మన దగ్గరికి వచ్చేసరికి గంటన్నర వరకు వాళ్ళకి టైపింగ్ మీద ప్రాక్టీస్ ఇస్తాం. టైపింగ్ మీద ప్రాక్టీస్ అంటే ఆల్రెడీ మీకు కీబోర్డ్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే ఫోన్లో మెసేజ్ టైపింగ్ చేస్తారు. కానీ ఇక్కడ సిస్టమ్ కీబోర్డ్ అనేసరికి వేరేలాగా ఉంటుంది. ఆ కీబోర్డ్ అనేది వస్తేనే మీరు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళాలన్నా స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 8th క్లాసు, 10th క్లాస్, ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైనా సరే మన దగ్గర ఇక్కడికి వచ్చి వర్క్ నేర్చుకుంటే కనుక వాళ్ళకి లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మే నెల 1వ తేదీ నుండి ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పిన్నమనేని సాంబశివరావు పేర్కొన్నారు. మే నెల 1వ తేదీ నుండి ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పిన్నమనేని సాంబశివరావు తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే నెల 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు 14 క్రీడాంశాల్లో 15 సంవత్సరాల లోపు బాలబాలికలకు సమ్మర్ క్యాంప్ 2019 నిర్వహిస్తున్నామని, ఈ నెల 29వ తేదీలోపు శిబిరంలో పాల్గొనే బాలబాలికలు స్టేడియం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సాంబశివరావు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యులు కీలారపు రంగప్రసాద్ యాదవ్, డి రవి తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తామండి. అది మే 1వ తారీఖు నుంచి మే 28వ తారీఖు క్లోజింగ్ ఫంక్షన్ అండి. 28న 1వ తారీఖు ఓపెనింగ్ ఫంక్షన్ అండి. ఈ సమ్మర్ అన్ని రోజులు కోచింగ్ క్యాంప్ 14 ఈవెంట్స్ ఏర్పాటు చేస్తామండి. 1 అథ్లెటిక్స్ అండి, 2 బాస్కెట్బాల్, 3 శాస్త్రీయ నాట్యం అండి, ఇది బాలికలకు మాత్రమే, 4 శాస్త్రీయ సంగీతం అండి, 5 చెస్, 6 కబడ్డీ, 7 కరాటే, 8 ఖోఖో, 9 షటిల్ అండి, 10 స్కేటింగ్ అండి, 11 వాలీబాల్, 12 వెయిట్ లిఫ్టింగ్ అండి. వెయిట్ లిఫ్టింగ్ కూడా 13 నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకేనండి. వెస్ట్రన్ డ్యాన్స్ బాల్ రకం అండి, 14 యోగా అండి. ఈ 14 ఈవెంట్స్లో ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తామండి. ఈ 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ మార్నింగ్, ఈవినింగ్ కోచింగ్ ఇస్తారండి శిక్షకులు, కోచెస్. ప్లస్ వారి మార్నింగ్ డైట్ ఇస్తామండి, ఈవినింగ్ డైట్ ఇస్తాం పిల్లలందరికీ. ఉదయం ఏమో పొద్దున్న 6 గంటల కాడి నుంచి 8 గంటల వరకు అండి. ఈవినింగ్ 4:30 నుంచి 6:30 వరకు అండి. ఈ శిక్షణ పూర్తయినాక అందరికీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తామండి. ఈ సెక్షన్లో చేరే బాలబాలికలందరూ స్టేడియం ఆఫీస్ నుండి దరఖాస్తు ఫారాలు తీసుకోవాలండి. 22వ తారీఖు నుంచి దరఖాస్తులు ఇస్తాం. అవి పూర్తి చేసి వాళ్ళ పేరెంట్స్తో సంతకాలు చేయించి ఇవ్వాలండి. సెక్షన్ పూర్తి అయినాక సెక్షన్ 25 రోజులు కంపల్సరీ పూర్తిగా అటెండ్ అవ్వాలండి. ఆదివారాలు మధ్యలో సెలవు తినవండి, ఆదివారం నాడు ఉండదండి. ఒక్కొక్క క్రీడాకారుడు ఒక్కొక్క ఆటకు మాత్రమే పరిమితం అండి. దరఖాస్తు ఫారాలు పూర్తి చేసి ఆఫీస్లో ఇవ్వాలండి. అప్లికేషన్ స్టేడియం ఆఫీస్ నుండి 22వ తారీఖు నుంచి ఇవ్వమండి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్ స్టేడియం సమ్మర్ కోచింగ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుందండి. అది మే 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 28 రోజులు.
దీంట్లో 14 సంవత్సరం లోపు పిల్లలందరూ ఎలిజిబుల్ అండి. 14 ఐటమ్స్లో మేము మా కోచెస్ని ఏర్పాటు చేసి వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని గుడివాడ పిల్లలు అట్లాగే పరిసర ప్రాంత పిల్లలు సద్వినియోగం చేసుకుని ఈ క్రీడలందు పాల్గొని మీ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకుని ఎక్కువగా ఈ కోచింగ్కి పిల్లలందరూ వస్తారని ఆశిస్తూ క్యాంపు ఇది 21వ సంవత్సరం అండి స్టార్ట్ చేసి. 20 సంవత్సరాల నుంచి కూడా మినిమం 800 నుంచి 1000-1200 మంది దాకా అటెండ్ అవుతున్నారు. టౌన్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న విలేజెస్ వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా 20 సంవత్సరాల నుంచి కూడా పౌష్టికాహారం కూడా స్టేడియం తరపున ఇస్తున్నాము. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు దీనికోసం పంపించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా గుడివాడ ప్రజలందరికీ తెలియపరుస్తుంది. 35వ వార్డులో జరుగుతున్న శ్రీ సీతారాముల తిరుకల్యాణ వేడుకల్లో భాగంగా శ్రీరామ పట్టాభిషేక వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. 35వ వార్డులో జరుగుతున్న శ్రీ సీతారాముల తిరుకల్యాణ వేడుకల్లో భాగంగా శ్రీరామ పట్టాభిషేక వేడుకలను వైభవంగా నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు పర్యవేక్షణలో స్వామివారి పట్టాభిషేక వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నేడు స్వామివారి పట్టాభిషేక హోమం 108 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు ఫ్రెండ్ సర్కిల్ పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. 11వ వార్డు గుడివాడ ఫ్రెండ్ సర్కిల్ వారి నిర్వహణలో అశేష భక్త జనాభాలు అందరూ సేవించుకునే విధంగా లోక కళ్యాణార్థమై స్వామివారికి 28వ సంవత్సర కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహాసామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. లోక కళ్యాణార్థమై దేశమంతటా మంచి వర్షాలు పడాలి అని, ప్రజలందరూ సన్మార్గంలో ఉండాలి అని, ఇంకా చెప్పాలంటే మంచి యోగ్యుడైనటువంటి రాజుని లోకానికి అందించమని, చక్కని సుస్థిరమైన పరిపాలన రామ పరిపాలన ఏ విధంగా ఉందో అటువంటి మంచి పరిపాలన మాకు కావాలి. అంతేగాని పార్టీల భేదం లేదు మాకు. కాబట్టి మంచి రాజు ఎవడైతే అనిపిస్తాడో ఈ లోకాన్ని చక్కగా పరిపాలన చేసేవాడిని మాకు ప్రసాదించమని లోక కళ్యాణార్థమై రామచంద్రమూర్తిని వేడుకుంటూ శ్రీవారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవ అనంతర మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో ఈశానాది అష్టదిక్పాలకులందరూ కూడా ఇప్పుడు ఆ 108 కలశాలు ఆవాహన జరిగి ఉన్నది. వాయువ్య భాగంలో వాయుదేవుడు ఆయన ఆరోగ్య శాఖ, ఉత్తర భాగంలో ఉన్న కుబేరుడు ఆర్థిక శాఖ, వీళ్ళందరినీ నడిపించేవాడు ఈశాన్యంలో ఉంటాడు శివుడు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు. ఇంతమంది దేవతలు కలిసి 108 కలశాలతో స్వామివారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ భాగ్యాన్ని అందుకుని భక్తులందరూ కూడా ఈ భాగ్యాన్ని పొంది భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఈశాన్య భాగం మానవాళి పాపాల పరిహారం కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపైన మరణించటం జరిగిందని కొత్తపల్లి గ్రామ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ మెండియం శరత్ పేర్కొన్నారు. మానవాళి పాపాల పరిహారం కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపైన మరణించటం జరిగిందని బంటుమిల్లి మండలం కొత్తపల్లి గ్రామ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ ఎం శరత్ పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని గత రోజు సాయంత్రం కొత్తపల్లి గ్రామంలో క్రైస్తవ విశ్వాసులు శిలువ మార్గం నిర్వహించారు. మానవాళి పాపాలను తొలగించేందుకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించటం జరిగిందని, అలనాడు యేసుప్రభువు శిలువపై పడిన బాధలను స్మరించుకుంటూ క్రైస్తవులు శిలువ మార్గము నిర్వహిస్తారని ఫాదర్ శరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు ప్రారంభించారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు ప్రారంభించారు. ఎండలు పెరిగిన దృష్ట్యా శనివారం స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని దాతలు సహకారంతో ప్రారంభించామని ఈవో వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలకవర్గ సభ్యులు బొగ్గవరపు తిరుపతయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో
ఆ స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం. ఈరోజు శనివారం అవటం వల్ల భక్తులు అత్యధికంగా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. ఈ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఎండల తీవ్రత వలన భక్తుల సౌకర్యార్థం ఈరోజు ఉభయదాతల సహాయ సహకారాలతో ఉచిత మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ఇచ్చిన ఉభయదాతలకి ఆ స్వామివారి కాపాడాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు శనివారం అవటం వలన విశేషమైన రోజు అవటం వలన భక్తులకి తలనీలాలు సమర్పించిన ఉభయదాతలకు కూడా అందరికీ కూడా ఉచితంగా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇచ్చేసి భక్తులు తిలకించి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః. ఈ ఎండాకాలం వచ్చిందంటే వాటర్ కావాలి, మజ్జిగ, వీటి కోసం మనం ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుతుంటారు. మన దేవస్థానంలోనే ఈ మజ్జిగ ఏర్పాటు చేశారంటే ఆ భక్తులకు కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ ఎండాకాలం 4-5 రోజులు చూస్తే మీరు అదిరిపోయే ఎండగా ఉంది. 40 డిగ్రీలు కూడా వస్తుంది ఈ ఎండ. ఇలాంటి కాలంలో మన ఈవో గారి ఆధ్వర్యంలో, మా పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం ఎంతో మంచిది. భక్తులు కూడా ఈ శనివారం రోజు అంటే చాలా ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి వాళ్ళ శనివారం రోజు ఈ కార్యక్రమం జరుగుతారు. ఇలాంటి కార్యక్రమానికి ఇంకా రాను టౌన్లో కూడా ఇప్పుడే చలివేంద్రాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదట్లోనే ఈ మా పాలకవర్గము ఈవో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మధ్య పంపిణీ చేయడం ఎంతో హృదయపూర్వక అభినందనలు చెప్తూ సెలవు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్. వివిధ కంప్యూటర్ కోర్సులకు వడ్డాది ట్రస్టులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపిన ట్రస్ట్ చైర్మన్ వడ్డాది రాజేష్. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ వెల్లడి. మే 1వ తేదీ నుండి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులో 14 అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపిన స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పిన్నమనేని సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.